24-25 కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పాఠశాలల్లో అన్ని వసతులు, వనరులు, ఉపాధ్యాయుల సంఖ్య ఉన్నదని పిఎంసి పాఠశాలగా ఎంపిక చేశారు. దానిలో భాగంగా మీరు ఈరోజు పాఠశాల అంతా సందర్శించారు. మీరు చదువుకున్న రోజులకు కానీ ఇప్పటికి కానీ తేడా స్పష్టంగా మీకు కనిపిస్తుంది. మీరు అక్కడ పాల్ ల్యాబ్కి వెళ్ళారు. పిల్లలు ట్యాబ్లోనే మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు వాళ్ళకి ఆ సంవత్సరం ఏ సబ్జెక్ట్ ఉందో, ఏ సిలబస్ ఉందో అది వాళ్ళు ఆన్లైన్లోనే అక్కడ చేస్తున్నారు. పక్కనే కంప్యూటర్స్, బ్యాంకింగ్. 10th క్లాస్ అయ్యాక వాళ్ళు వొకేషనల్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. కానీ మా పాఠశాలలో 6th క్లాస్ నుంచి వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. 9th to 10th ప్రాక్టికల్గా నేర్పిస్తాం. అదేవిధంగా పైన మీరు అటల్ ల్యాబ్ చూశారు. పిఎంసి పాఠశాలలో ప్రతి ఒక్కరూ పుస్తకం విప్పడం, చదవడం, కంఠస్థం చేయడం, పరీక్ష రాయడమే కాదు, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ టీచర్స్కి కేటాయించి వాళ్ళకి ప్రతి 3 నెలకి తర్ఫీదు ఇస్తూ స్టూడెంట్స్ని ఎంపిక చేస్తూ భవిష్యత్తులో వాళ్ళు సైన్స్ యాప్ట్యూడ్గా ఒక ఇంజనీరింగ్ సిస్టంలో ప్రవేశించాలి అని చెప్పి జిజ్ఞాసను కలిగించడానికి ఈ ల్యాబ్స్ అనేవి మా పాఠశాలలో ఉపయోగపడుతున్నాయి. అటల్ కానీ, పాల్ ల్యాబ్ కానీ. అదేవిధంగా లైబ్రరీ. మీ పిల్లలు ఇంటికి రాగానే ఇప్పుడు పేరెంట్స్ చెప్తున్నారు, రాగానే బుక్ బ్యాగ్ పడేసి యూట్యూబ్ చూస్తారండి అని. చదవడం అనేది ఒక తపన. మనం ఎన్ని యూట్యూబ్లు చూసినా అక్కడ నాలెడ్జ్